వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక్కదాని మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ నేపథ్యంలో ప్రపంచంలోని దేశాలంతా ఆర్థిక సంక్షోభంలోకి వెళుతూ ఉంటే, మరో పక్క నుంచి కరోనా కొత్త వేరియంట్ మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దెబ్బ మీద దెబ్బ పడుతూ ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను అతలాకుతలం చేయడమే కాదు, ఆరోగ్య సమస్యలకు కూడా ఇప్పుడు కారణమవుతుంది. అయితే చాలా వరకు కూడా మేము వ్యాక్సిన్ వేయించుకున్నాం, మాకేం ప్రమాదం ఉండదు అని అనుకుంటున్నారు. మరి నిజంగా కూడా వ్యాక్సిన్ వేయించుకుంటే దీంతో ప్రమాదం ఉండదా అంటే ఖచ్చితంగా మళ్ళీ కొత్త వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా నిపుణులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్ళీ కొత్త రూపంలో ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కోవిడ్-19 కి సంబంధించిన కొత్త సబ్ వేరియంట్ BA.3.2 పై శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న వారిలో కూడా ఈ కొత్త వేరియంట్ మళ్ళీ ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. BA.3.2 వేరియంట్ అంటే కొత్తగా వెలుగులోకి వచ్చిన BA.3.2 వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన సబ్ వేరియంట్ గా గుర్తించారు. ఈ వేరియంట్ ప్రత్యేకత ఏమిటంటే, గతంలో వచ్చిన కరోనా వేరియంట్ తో పోలిస్తే శరీరంలో ఇప్పటికే ఉన్న రోగ నిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో వచ్చిన కరోనా వైరస్ కంటే కూడా ఎక్కువ మనలో రోగ నిరోధక శక్తి ఉన్నా కూడా ఆ రోగ నిరోధక శక్తి నుంచి కూడా తప్పించుకునే ఒక శక్తి దీంట్లో ఉండొచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కోవిడ్ సోకిన వారు లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా ఈ వేరియంట్ మళ్ళీ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక అమెరికాలో మార్చి 25 నాటికి కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ కి సంబంధించి గుర్తించినట్టుగా సమాచారం కూడా అందుతోంది. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు తీవ్రమైన ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ పై పూర్తి స్థాయి రక్షణ ఉంటుందా అనే విషయంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం అవసరమైతే కొత్త వ్యాక్సిన్ లేదా బూస్టర్ డోసులపై నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ కొత్త వేరియంట్ లక్షణాలు సాధారణ కరోనా లక్షణాల్లాగే ఉండొచ్చు. జ్వరం రావడం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, ముక్కు కారడం, తలనొప్పి వంటి సమస్యలు తీవ్రంగా ఉండొచ్చు. అలాగే తక్కువ ఉండే అవకాశం కూడా ఉండొచ్చునని నిపుణులు చెబుతున్నారు. కానీ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటున్నారు. దీనికి సంబంధించి ప్రజలకు నిపుణులు సూచనలు కూడా ఇస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించమని, చేతులు తరచూ కడుక్కోమని, లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవడం అవసరమని, అవసరమైతే బూస్టర్ డోస్ తీసుకోవడం తప్పనిసరి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ పై పూర్తి స్థాయి సమాచారం రాకపోయినా అప్రమత్తంగా ఉండడం మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా పూర్తిగా ముగిసిపోలేదని, కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అమెరికాలో విజృంభిస్తున్న ఈ కొత్త వేరియంట్ కి సంబంధించి ఉన్న వ్యాక్సిన్లతో దాని తీవ్రతను తగ్గించవచ్చు, కానీ పూర్తిగా దాన్ని తగ్గించే అవకాశం లేదని, దీనిపైన మళ్ళీ పరిశోధనలు చేయాలని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రపంచంలో ఒకదాని తర్వాత ఒకటి మనల్ని దెబ్బ కొట్టడానికి సిద్ధమవుతుంది. అది యుద్ధం కావచ్చు, లేకపోతే రోగం కావచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండడం ఎంతైనా మంచిదని నిపుణులు చెప్తున్నారు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.